అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కారంపూడి వెంకటరామదాస్ గారు రచించిన ప్రతిభ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చిన్నతనం నుండి అబ్బిన చిన్న చిన్న అభిరుచులను నాతో పాటు తోడు తెచ్చుకొని అత్తవారింట ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. అక్కడి మనుషులని, ఆ వాతావరణాన్ని అర్థం చేసుకుందామని ప్రయత్నించేలోపే మా వారి బాగోగులతో పాటు మామగారు, అత్తగారు, ఆడపడుచు, మరిదిల బాధ్యత అప్రయత్నంగా నా మీద పడింది. అందుకు నేనేం బాధపడలేదు. చెప్పాలంటే ఒకంత సంతోషం కలిగింది. కారణం, వారంతా నావారుగా భావించి వారితో కలిసిపోదామన్నదే నా ఉద్దేశం. అందుకే బరువు బాధ్యతల్ని చిరునవ్వుతో ఆహ్వానించాను. అలాగని ఇంటి పనులు మొత్తం నా మీదకి నెట్టి వారు చేతులు దులుపుకోలేదు. నాకు అన్ని విధాలా తమ సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. అంతా మంచివారు, సంస్కారవంతులే. కాని చిక్కల్లా నా అభిరుచులేమిటో వారు ఎప్పుడూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. అక్కడే నాకు నిరాశ మిగిలింది. అయితే ఆశావాదనైన నేను నా ఆశయాలను గాలి కుదిలేలేక నా ఇష్టాలని అవకాశం దొరికినప్పుడల్లా వారికి తెలిపే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఆ రోజు రాత్రి పనులు ముగించుకొని పడగ్గదికి చేరుకున్న నేను శ్రీవారితో నాకు సంబంధించిన ఓ ఆనందకరమైన విషయం పంచుకోవాలని ఆశపడ్డాను. డ్రాయింగ్ రూమ్లో ఇంటిల్లపాది టీవీలో వస్తున్న డే అండ్ నైట్ T20 క్రికెట్ మ్యాచ్లో లీనమై ఉన్నారు. క్రికెట్ మ్యాచ్ వచ్చిందంటే ఇక వారంతా ఈ ప్రపంచంలో లేనట్టే. క్రికెట్ అంటే పరమ పిచ్చి. మ్యాచ్ వస్తే పిల్లాజళ్లతో పాటు మొత్తం కుటుంబం టీవీకి అతుక్కుపోతారు. ఆ సమయంలో ఇతరుల ఇష్టాలతో వారికి పని లేదు. అదొక్కటే నాకు ఆ కుటుంబంలో నచ్చనిది. హఠాత్తుగా టీవీ నుండి లేచి పడగ్గదికొచ్చిన నా భర్త విశాల్ని చూసి, ఏమండి, మన వాళ్ళెవరైనా అవుట్ అయ్యారా, మధ్యలో వచ్చేశారు అంటూ అడిగాను. ఆయన మధ్యలో లేచొచ్చేశారంటే మన టీం పరిస్థితి బాగాలేదని ఊహించి అలా అన్నాను. లక్ష్మి, పోనిద్దు వెధవ క్రికెట్టు అంటూ నన్ను దగ్గరకు తీసుకోబోయాడు విశాల్. నాకు తెలుసు, ఇలా చాలామంది తిడుతూనే ఎప్పటికప్పుడు క్రికెట్ చూస్తూనే ఉంటారు. అందులో మా ఆయనకి మినహాయింపు లేదు. ఎప్పుడు మీ ఇష్టాలేనా? ఎదుటివారి ఇష్టాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఏమైనా ఉందా అన్నాను శ్రీవారికి కాస్త దూరంగా జరుగుతూ. శ్రీమతి గారు, సెలవివ్వండి. ఇప్పుడు ఎవరిష్టాల గురించి నేను తెలుసుకోవాలి అన్నాడు విశాల్. ఎవరు అయితే నాకెందుకు? నా గురించే అంటున్నాను. పెళ్లికి ముందు నాకంటూ కొన్ని ఇష్టాలు, హాబీలు ఉండేవి. వాటికిప్పుడు బ్రేక్ పడేటట్టుంది సీరియస్గా అన్నాను. ఓ అదా, ఇంతకీ ఏంటి నీ ఇష్టాలు? రకరకాల వంటలు చేయటమా, సినిమాలా, స్టాంప్ కలెక్షనా, లేక స్నేహితులతో షికార్లా? అవేమీ కాదు. మీకెలా క్రికెట్ అంటే ఇష్టమో నాకు సాహిత్యం అంటే అంత ఇష్టం. ఆ మక్కువతోనే ఎన్నో ఉత్తమ గ్రంథాలని కొని చదవడమే కాదు, అప్పుడప్పుడు ఆర్టికల్స్ రాయటం, వివిధ పత్రికల్లో వచ్చే శీర్షికల్లో చురుకుగా పాల్గొనటం చేస్తూ ఉంటాను. కథలు, కవితలు కూడా రాస్తూ ఉంటాను. దాంట్లో భాగమే ఇండియా టుడే మ్యాగజైన్లో నేను రాసిన అమలలపైన అత్యాచారం పరిష్కార మార్గం అనే ఆర్టికల్ పబ్లిష్ అవటం. ఇదిగో అంటూ ఎంతో ఉత్సాహంగా చూపించాను. సరిగ్గా అప్పుడే డ్రాయింగ్ రూమ్ నుండి ఉత్సాహంతో కూడిన కేకలు వినిపించాయి. అంతే, విశాల్ ఒక్క ఉదుటున చేతిలోని పుస్తకాన్ని పక్కన పడేసి పడగ్గది నుండి బయటికి పరుగు తీశాడు. షాక్ అయ్యాను. నా అభిరుచిని ఏమాత్రం గౌరవించకుండా తన ఇష్టం కేసి పరుగు తీసిన భర్తను చూస్తే ఒళ్ళు మండింది. ఒకంత నా అహం దెబ్బతింది కూడా. నన్ను ప్రోత్సహించాల్సింది పోయి కనీసం మెచ్చుకోల మాటకైనా నోచుకున్న నా దురదృష్టానికి నాలో నేనే చింతించాను. అరగంట పోయాక తిరిగొచ్చిన భర్తకేసి చూడనైనా చూడకుండా గోడకేసి తిరిగి పడుకున్నాను. లక్ష్మీ అంటూ ఉత్సాహంగా పిలిచాడు విశాల్. మన టీం గెలుచుంటుంది, అందుకే ఆ పిలుపుల అంత ఆప్యాయత ధ్వనిస్తోంది అని నాలో నేనే అనుకున్నాను. ఇండియా గెలిచింది. ధోని ఏం కొట్టాడనుకున్నావు? చూసి తీరాల్సిందే తన ధోరణిలో తాను చెప్పుకుపోతున్నాడు విశాల్. నాకు ఒళ్ళు మండింది. కనీసం ఇప్పుడైనా నా విషయం పట్టించుకుంటారనుకున్న నాకు మా ఆయన మాటలు మళ్ళీ క్రికెట్ మీదకే వెళ్లటం నేను తట్టుకోలేకపోయాను. అందుకే ఇక మౌనంగా ఉండిపోయాను. భార్య నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి విశాల్కి విషయం అర్థమైంది. వెంటనే అరగంట క్రితం తమ మధ్య జరిగిన సంభాషణ గుర్తుకొచ్చి, ఇందాకేదో చెప్తున్నావు, ఏంటి మళ్ళీ చెబుదు?
మచ్చిక చేసుకునే ప్రయత్నంలో అన్నాడు విశాల్. అయినా నేను కరగలేదు. ఆ పూటకి నా నిరసన కొనసాగించాలని నిశ్చయించుకొని ఏమీ మాట్లాడకుండా ఉన్నాను. భార్య నుండి ఎటువంటి స్పందన లేకపోయేసరికి ఇక లాభం లేదనుకొని తను ఓ వైపు తిరిగి పడుకున్నాడు విశాల్. గోపి, ఈ పుస్తకం చూడు, నా ఆర్టికల్ పబ్లిష్ అయింది అంటూ సరదా పడుతూ మరిదికి ఇండియా టుడే పుస్తకాన్ని చూపించింది. మరిది నుండైనా కనీసం ఎంకరేజ్మెంట్ లభిస్తుందని ఆశించాను. ఆర్టికల్ పూర్తిగా చదివి, అబ్బా, ఇండియా టుడేలో పడిందంటే చాలా గ్రేటు, నీ రచనాశక్తికి జోహార్లు, కీపిటప్ అంటూ ప్రోత్సహిస్తాడు అనుకున్నా నాకు నిరాశే మిగిలింది. వదినా, నీ ఆర్టికల్ తర్వాత చూద్దాం. ఇందులో చూడు, మన క్రికెట్ టీం గురించి ఎంత ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ప్రచురించారో. ఆహా, ధోని, సచిన్, కోహ్లీ చూడు, వీళ్ళ ఫోటోలు ఎంత బాగున్నాయో అంటూ కవర్ స్టోరీ పేజీలు గబగబా తిప్పాడు. గోపికి విషయం చెప్పి తప్పు చేశానేమో అనిపించింది. టీవీల్లో, పుస్తకాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా క్రికెట్ని వెతుక్కునే గోపి నా ప్రతిభని ఎలా గుర్తిస్తాడు? అతడు మెచ్చుకోకపోగా, వదినా, క్రికెట్ గురించి ఏదైనా రాయి, అప్పుడు చూద్దాం అంటూ తేలిగ్గా తీసిపారేశాడు. మామగారు, అత్తగారు, ఆడబడుచు అందరికీ నా సాహిత్య అభిలాష గురించి చెప్పి చూశాను. ఎవ్వరి దగ్గర నుంచి కనీసం బాగుందన్న మాటకి నోచుకోలేకపోయేసరికి నా మనసు చిన్నబోయింది. ఒకంత నిరాశకి గురయ్యాను. నాకు అర్థం కానిది ఒకే ఒక్క విషయం. ఈ ఇంట్లో వాళ్ళకి మొత్తం క్రికెట్టే లోకం. పోనీ ఇంట్లో క్రికెట్ ఆడేవారుంటే ఏదోలే అనుకోవచ్చు. అదే లేదు, క్రికెటర్లే గొప్పవాళ్లు. మిగతా కళలు గాని, కళాకారులు గాని వాళ్ల దృష్టిలో దిగదుడిపే. ఇలాంటి కుటుంబాలు మన దేశంలో ఎన్నో. క్రికెట్ అంటే నాకేమాత్రం ద్వేషం లేదు. అప్పుడప్పుడు కొంతసేపు చూస్తా కూడా. కాని అదే లోకం అనుకునే రకం కాదు నేను. దేన్నైనా ఆరాధించొచ్చు, కాని వేరే కళని చులకన చేయటం సరికాదన్నదే నా అభిప్రాయం. ఆలోచనలో పడ్డాను. నా సాహిత్య తృష్ణ ఈ ఇంట ఎలా తీరుతుందా అన్నదే నా ఆలోచన. అమ్మా లక్ష్మి, న్యూస్ పేపర్ వెతకకూడదు, ఎక్కడ కనబట్టం లేదు అన్న మామగారి పిలుపుతో నా ఆలోచనలు తాత్కాలికంగా కట్టిపెట్టి పేపర్ వెతకడంలో పడ్డాను. చివరికి పేపరు మా రూంలోనే దొరికింది. బహుశా మా ఆయన చదివి అక్కడే పెట్టేసినట్టున్నారు. పేపర్ తీసి సరిగ్గా సర్ది ఇద్దామనుకున్న నాకు అనుకోకుండా ఓ పేజీలో కనబడ్డ వార్త నా దృష్టిని ఆకర్షించింది. అది విపులంగా చదివి వివరాలు తెలుసుకున్నాను. ఆ తర్వాత పేపర్ని మామగారికి ఇచ్చేశాను. గోపి, ఇంగ్లాండు ఇండియా మ్యాచ్ టికెట్లు రేపటి నుండి యూకో బ్యాంకులు ఇస్తున్నారట. మనకు మొత్తం 10 టికెట్లు తీసుకురా అంటూ విశాల్ 10,000 తమ్ముడికిచ్చాడు. ఓఎస్, దీనికోసమే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. మ్యాచ్ చూడాలని ఎంతో ఆతృతగా ఉంది. మన ఫేవరెట్ క్రికెటర్లను చూసే అవకాశం ఈ విధంగా మనకి కలిగినందుకు సంతోషించాలి. తప్పకుండా టికెట్లు సంపాదిస్తాను అంటూ గోపి డబ్బు పుచ్చుకున్నాడు. ఏమండి, ఒక్క మాట, నే రావటం లేదు, నా గురించి టికెట్ తీసుకోకండి అన్నాను. అన్నా తమ్ముళ్ళ సంభాషణ విన్నా నేను. అదేంటుదినా, ఇట్స్ ఎ గోల్డెన్ ఛాన్స్. మళ్ళీ మన ఊర్లో మ్యాచ్ ఎప్పుడో, ఎవరు చెప్పొచ్చారు? అందుకే మన క్రికెట్ హీరోలని ప్రత్యేకంగా చూసే అదృష్టాన్ని వదులుకోకూడదు. అవును, మన ఊరిలో ఏడాదికో 2 ఏళ్లకో తప్ప మ్యాచ్ జరగదు. అప్పుడే క్రికెటర్లను చూసే భాగ్యం మనకు కలిగేది. ఇంటిల్లపాది మ్యాచ్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాము. అలాంటిది రానంటున్నావేంటి అన్నాడు విశాల్. అది కాదండి, నాకు ఇంట్లో బోల్డ్ పనులున్నాయి. వీలు చేసుకుని నేను టీవీలో మ్యాచ్ చూస్తానులేండి, మీరంతా వెళ్ళండి అన్నాను. అది కాదు దినా, మ్యాచ్ కోసం కాదు, ప్లేయర్స్ని ప్రత్యక్షంగా చూద్దామనే కదా ఎవరైనా వెళ్లేది. పనులు ఎప్పుడూ ఉన్నవే, సరదాగా వెళ్దాం రాకూడదు అన్నాడు గోపి బ్రతిమలాడుతూ. మీ వదినకి క్రికెటర్లను చూసే అదృష్టం లేదు, వదిలే అన్నాడు విశాల్ కాస్త విసుగ్గా. నేనేం మాట్లాడకుండా అక్కడి నుండి కదిలాను. గోపి, ఏంటా రూపు? ఆ బట్టలేంటి అలా చిరిగిపోయాయి? ఎవరితోనైనా గొడవ పడ్డావా అంటూ ఆతృతగా అడిగాను, చిరిగిన బట్టలతో ఈశ్వరవు మన ఇంటికొచ్చిన మరిదితో. అయిపోయిందదినా, నా ఆశంతా అడియాసైంది. ఉదయం నుండి టికెట్ల కోసం క్యూలో కాళ్ళు వాచలా నించున్నానా? ఒక్కటంటే ఒక్క టికెట్ దొరికితే ఒట్టు. ఎంత ప్రయత్నించానో. చివరికి అక్కడ జరిగిన దొమ్మీకి కూడా వెరవలేదు. అయినా లాభం లేకపోయింది అంటూ కన్నీళ్ళొక్కటే తక్కువగా అన్నాడు గోపి.
గోపి పరిస్థితికి కారణం అర్థమైన నాకు అతడిపైన జాలి కలిగింది. పోనీలే గోపి, టీవీలో చూడొచ్చులే. అయినా టికెట్ల కోసం నువ్వంత సాహసం చేయకపోవాల్సింది. నీకేమైనా అయితే అని ఓదారుస్తూ అన్నాను. లేదొదినా, ఈ బాధ నాకే కాదు, టికెట్లు దొరకలేదని తెలిస్తే అన్నయ్య, నాన్న అంతా ఎంత బాధపడతారో నీకు తెలీదు. జీవితంలో సర్వం కోల్పోయినట్టన్నాడు గోపి. విషయం తెలుసుకున్న ఇంటిల్లపాది గోపి మీద జాలి చూపడం పోయి టికెట్లు సాధించినందుకు ఓ అసమర్థుడిలా చూశారు. వారి కలలన్నీ గోపీనే కాలరాసిన ఫీలింగ్ ఆ ఇంట్లో ప్రతి ఒక్కరిలో కలగటం నాకు ఆశ్చర్యం వేసింది. వారి క్రికెట్టు పైత్యానికి పరాకాష్ఠగా ఉంది వారి ప్రవర్తన. నాకు పొళ్ళు మండింది. అదృష్టం కొద్దీ గోపీకి పెద్ద గాయాలేమీ కాకుండా బయటపడినందుకు సంతోషించకుండా, ఏంటి అతడేదో తప్పు చేసినట్టుగా అతన్ని నిందిస్తున్నారు అంటూ కోపంగానే అన్నాను. ఆ రోజు ఇంట్లో శ్మశాన వాతావరణం నెలకొనటం నన్ను మరింత బాధకి గురిచేసింది. మధ్యాహ్నం కొరియర్లో ఓ కవర్ నా పేరున వచ్చింది. ఏంటా అని విప్పు చూసిన నాకు మిక్కిలి ఆనందాన్ని ఇచ్చింది. ఆ ఆనందాన్ని వారితో పంచుకోవాలన్న నా కోరికని అది సరైన సమయం కాదని బలవంతాన ఆపుకున్నాను. క్రికెట్ మ్యాచ్కు టికెట్లు దొరకలేదన్న బాధ, ఆ మ్యాచ్ని ఇండియా గెలుచుకోవటంతో మా ఇంటిల్లపాదిని ఉపశమనపరిచింది. మ్యాచ్ అయిన మర్నాడు మా ఇంటిల్లపాదిని పిలిచి వారితో ఇలా అన్నాను. మీతో ఒక విషయం చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం మన ఇంటికి నా తరపున ఇంపార్టెంట్ గెస్ట్లు వస్తున్నారు. మిమ్మల్ని వారికి పరిచయం చేయాలి అనుకుంటున్నాను. గెస్ట్లా? ఎవరు? మాట వరుసకు అడిగారు మామగారు పెద్దగా ఆసక్తి కనబరచకుండా. నా తరపు వాళ్ళులేండి, వచ్చాక వివరంగా పరిచయం చేస్తాను. నా కోసం వచ్చే గెస్ట్లు కాబట్టి వారికి ముందే చెప్పడం మంచిదని చెప్పాను తప్ప వారి స్పందన నేను ఊహించిందే. అందుకే పెద్దగా పట్టించుకోక నా హడావిడిలో నేను పడ్డాను. ఇల్లంతా నీట్గా సర్ది అందంగా అలంకరించడంలో మునిగిపోయాను. ముఖ్యంగా డ్రాయింగ్ రూంలోని సోఫా సెట్ని దులిపి కొత్త కవర్స్ వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాను. టీపై గ్లాసుని తడిబట్టతో తుడిచి తలతల్లాడేటట్లుగా చేసి దానిమీద ఫ్రెష్ పువ్వులతో కూడిన ఫ్లవర్ వాజ్ని అమర్చాను. రూమ్ ఫ్రెషనర్తో ఆ ప్రదేశాన్ని ఘుమఘుమలాడించాను. అలాగే మిగతా రూమ్స్లో కూడా వీలైనంతలో సర్ది అందంగా కనబడేటట్టు చేశాను. వంటింట్లో ఫిల్టర్లో కాఫీ గుండ వేసి వేడినీళ్లు పోసి మంచి ఫిల్టర్ కాఫీకి ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఏం స్నాక్స్ చేస్తే బాగుంటుందని బాగా ఆలోచించి చివరికి కట్లెట్స్, సమోసాలు చేయడానికి నిశ్చయించుకున్నాను. అంతే, ఆ పనిలో పడ్డాను. నేను చేస్తున్న హడావిడంతా ఇంటిల్లపాది ఓ కంట కనపెడుతూనే ఉన్నారు. మౌనంగానే అంతా గమనిస్తూ, రాణి వచ్చేవారెవరో చూద్దాం అన్న భావన వారి చూపుల్లో కనపడటం నేను గమనించకపోలేదు. ఇది చూసి నాలో నేనే నవ్వుకున్నాను. సరిగ్గా 4 గంటల ప్రాంతంలో ఇంటి ముందు 4-5 కార్లు ఆగిన శబ్దానికి పరుగున బయటకొచ్చాను. ఇంట్లో వాళ్ళు వైట్ అండ్ సీ పాలసీగా బయటికి రాకుండా ఎక్కడి వారు అక్కడే ఉండిపోయారు. కారుల నుండి దిగిన వాళ్ళు హడావిడిగా ఇంట్లో అడుగు పెట్టారు. వారిని సాదరంగా తోడుకొని లోపలికి వచ్చాను. మమ్మల్ని అనుసరిస్తూ సెక్యూరిటీ, కెమెరాలతో మీడియా లోపలికొచ్చింది. లోపలికి అడుగుపెడుతున్న అతిథుల్ని చూసి ఇంటిల్లపాది అవాక్కవటం నేను స్పష్టంగా గమనించాను. ఆనందం, సంతోషం, నమ్మశక్యంగాని భావాలు వారి మొహాల్లో ఒకటి తర్వాత ఒకటి తోబూచులాడాయి. అవును, వచ్చింది సామాన్యులు కాదుగా మరి. గంభీర్, రైనా, కోహ్లీ, హేమాహేమీలైన క్రికెటర్లు. వారితో పాటు 2-3 మీడియా దిగ్గజాలు కూడా ఉన్నారు. నేను వారిని సాదరంగా లోనికి ఆహ్వానించి, వీరు మా వారు విశాల్, మా మరిది గోపి, వీరు మా అత్తమామలు, నా ఆడపడుచు అంటూ ఇంట్లో వారిని పరిచయం చేశాను. క్రికెటర్లు 3 విశాల్, గోపీలతో కరచాలనం చేసి మిగతా వారికి నమస్కరించారు. మా వాళ్లంతా ఇది కలయా వైష్ణవ మాయా అన్న ఫీలింగ్ నుండి ఇంకా బయటపడకపోవటం నేను గమనిస్తూనే ఉన్నాను. అతిథుల్ని సోఫాలో కూర్చోమన్నాను. ప్రెస్ ఇంట్లోకి చొరబడి తమ పని తాము చేసుకుపోతున్నారు. మిస్టర్ విశాల్, యు ఆర్ వెరీ లక్కీ. లక్ష్మీగారు లాంటి మంచి రైటర్కి మీరు భర్త కావటం మీ అదృష్టం. ఆమె మా న్యూస్ పేపర్లో నిర్వహించిన T20 క్రికెట్, సాంప్రదాయ క్రికెట్కి శాపమా అన్న అంశంపై దేశవ్యాప్తంగా జరిగిన పోటీలో తన సృజనాత్మక విశ్లేషణతో ఫస్ట్ ప్రైజ్ సంపాదించారు. ఫస్ట్ వచ్చిన వారికి 50,000 బహుమతే కాక ప్రముఖ క్రికెటర్లు వారి ఇంటికి గెస్టులుగా విచ్చేసే అవకాశం కల్పించాం. అందులో భాగమే మా ఈ విజిట్ అన్నారు పోటీని నిర్వహించిన పత్రికా సంపాదకుడు.
అది విన్న మా వారంతా ఆశ్చర్యంగా నా వైపు చూశారు. నేను నవ్వుతూ కళ్లతోనే అవునని సమాధానం ఇచ్చాను. విషయం అర్థమైన మా వాళ్లు క్రమేపీ తేరుకుని క్రికెటర్లతో ముచ్చటించడంలో మునిగిపోయారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. విశాల్, గోపీలైతే ఈ అవకాశానికి ఉబ్బి తబ్బిపై ఆతృతగా వారి నుండి ఆటోగ్రాఫ్లు పుచ్చుకొని ఫోటోలు దిగడం చూస్తే నాకు నవ్వు వచ్చింది. నేను ముందుగానే సిద్ధం చేసుకున్న కాఫీ, అల్పాహార విందు అతిథుల ముందు ఉంచాను. వారు సంతోషంగా వాటిని స్వీకరించారు. కోహ్లీ స్నాక్స్ తిని హిందీలో మెచ్చుకున్నాడు. క్రికెటర్ల చేతుల మీదుగా నాకు చెక్కుని బహుమతిగా ఇస్తూ, "We expect many more such thought-provoking articles from you. I think you are getting lot of support from your family members," అన్నాడు పత్రికా సంపాదకుడు. ఈ మాటలకి మా వాళ్ల ముఖాల్లోని తడబాటుని స్పష్టంగా గమనించాను. "థ్యాంక్ యూ ఎవ్రీబడి" అన్నాను మర్యాదగా. వాళ్లు రావటం, వెళ్లిపోవటం అంతా నిమిషాల్లో సుడిగాలి వచ్చిపోయినట్టుగా జరిగిపోయింది. అరగంట వరకు మా ఇంట్లో కఠోర నిశ్శబ్దం. ముందుగా మా వారి గొంతు పలికింది, "లక్ష్మి, ఏదో నీవి వానాకాలం రాతలు అనుకున్నాను గాని నీలో ఇంత టాలెంట్ ఉందని నేను ఊహించలేదు" అంటూ విశాలన్న మాటల్లో భార్యని మెచ్చుకోవడం కంటే ఇన్నాళ్ళు ఆమెను నిర్లక్ష్యం చేశానన్న బాధే ఎక్కువగా తొణికిసలాడింది. "వదినా, హ్యాట్స్ ఆఫ్, యూఆర్ రియల్లీ గ్రేట్. మొన్న టికెట్ల కోసం పాకులాడిన మాకు ఏకంగా క్రికెటర్లను మన ఇంటికి రప్పించిన నీ ప్రతిభ అమోఘం. నీ రచనలకి ఇంత పదునుందని అస్సలు ఊహించలేదు వదినా" అన్నాడు గోపి. "అమ్మా, ఇన్నాళ్ళు నీ అభిరుచుల్ని తెలుసుకోవటం గాని వాటిని గౌరవించటం కానీ నేను చెయ్యలేదు. ఎంతసేపు మాకు క్రికెట్టే లోకం తప్ప వేరే ధ్యాస లేకుండా ప్రవర్తించాం. కస్తూరి మృగం తన కడుపులోనే గొప్ప సువాసనలు పెట్టుకుని ఆ వాసన కోసం అడవంతా తిరిగినట్టు మేం నిన్ను ఇంట్లోనే పెట్టుకుని అది గుర్తించకుండా ఎవరెవరి కోసమో అర్రులు చాచాము. వారినే నీ ప్రతిభతో ఏకంగా మన ఇంటికే రప్పించావు." అలా అంటున్న మా మామగారి మాటలు నాకు కాస్త ఉపశమనం కలిగించాయి. అత్తగారు, ఆడపడుచు నన్ను అభినందించారు. అప్పుడు మాట్లాడాను. "నా బాధంతా మీరు నాలో ప్రతిభని గుర్తించలేదని కాదు. ఈ లోకంలో క్రీడలు గాని కళలు గాని అనేకం. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన మక్కువ ఉండటం సహజం. అందుకని ఇతరుల మీద దాన్ని బలవంతంగా రుద్దాలని చూడటమో, లేక ఎదుటివారిలో ఉన్న అభిరుచులు గాని ఆశయాలు గాని గుర్తించకుండా తమ ధోరణిలో తాము తమ అభిరుచులే గొప్పవన్న భావనతో ఎదుటివారిని ప్రోత్సహించడం పోయి నిరాశపరచడం చాలా తప్పు. అయినా క్రీడలను కళలను కేవలం అభిమానించటం మాని మనము ఎందుకు వారిలా రాణించకూడదని ఆలోచించి ఆ క్రీడల్లోనో కళల్లోనో కనీసం ప్రవేశం సంపాదించడానికి ప్రయత్నిస్తే మనము ఏదో ఒకటి సాధించొచ్చు" అన్నాను నాలో మనోభావాల్ని వారి ముందుంచుతూ. కరతాళ ధ్వనులతో నా అభిప్రాయంతో ఏకీభవించారు ఇంటివారంతా. "ఇక ముందు మా అందరి సహాయ సహకారాలు నీకు సంపూర్ణంగా ఉంటాయి" అన్నారు మా శ్రీవారు నన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తూ. "ఎస్, వీఆర్ ఆల్ విత్ యూ" అంటూ కుటుంబం మొత్తం ముక్త కంఠంతో అన్నారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.